హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మంచి వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఆల్రెడీ మన ఛానల్లో 2-3 సార్లు అయితే పెట్టాను. కానీ కవ్వం మిక్సీ వాడిన వీడియో అయితే పెట్టాను. ఈసారి అయితే కవ్వం కానీ మిక్సీ కానీ వాడకుండా నెయ్యి అయితే 5 నిమిషాల్లో మనం ఎన్ని కేజీల నెయ్యి అని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ సామాన్లు దోమకుండా శ్రమ పడకుండా ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. నేను 15 రోజులు పాలమీగడని అయితే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. కానీ మనం నెయ్యి ఏ రోజైతే చేస్తామో ఆ రోజైతే తీసేసుకొని మనం కూల్ అయిపోయేదాకా కూడా ఒక 2-3 గంటలు అయితే బయట ఉంచేసుకోవాలి. ఉంచుకున్న దాన్ని ఏదైతే మనం గిన్నెలో చేద్దాం అనుకుంటున్నామో పెద్ద గిన్నె అయితే కావాలి. నెయ్యి చేసినప్పుడు సిమ్లో పెట్టినా సరే నెయ్యి అనేది పొంగిపోతుంది కాబట్టిగా మనం ఏ గిన్నెలోకి అయితే చేసుకుంటామో నెయ్యి అదే గిన్నెలోకి నేను పాలమీగడని అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. కవ్వం కానీ మిక్సీ కానీ వాడకుండా ఓన్లీ విస్కర్ ఉంది కదా మనకి, విస్కర్తో అయితే నేను నెయ్యి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పాలమీగడని అయితే మనం అలాగ ఒక 5 మినిట్స్ పాటు మనం ఇలా కలిపినట్లయితే మనకు పెరుగులాగా వస్తుంది. ఇలా వచ్చిన దాంట్లోకి మనం కూల్ వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మనం తిప్పినట్లయితే విస్కర్ తోటి మనకి ఈజీగా బటర్ అన్నది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం మిక్సీ కానీ ఎటువంటి కవ్వం కానీ వాడకుండానా ఓన్లీ 5 మినిట్స్లో మనకి ఇలా బటర్ అన్నది తయారైపోతుంది. చూసారా, నేను అలా తిప్పాను. కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూల్ వాటర్ని వేసుకొని ఇలా తిప్పబోతుకే మనకు బటర్ అన్నది చూసారా ఎంత పైకి వచ్చేసిందో. అదే మిక్సీలో వేసుకుంటే 2-3 సార్లు అయితే వాడుకోవాలి. ఇలా ఆడిన తర్వాత మనకు బటర్ అన్నది బయటకు వస్తుంది. మిక్సీలో కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఎక్కువ సామాన్లు తోమాలంటే ఆడవాళ్ళం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా తొందరగా చేయాలనుకున్నా సరే ఈ పద్ధతిలో అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా కూల్ వాటర్ని వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అయితే నేను ఇలా మిక్స్ చేశాను. చూసారా, ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేస్తే మనకి ఈజీగా బటర్ అన్నది బయటకు వస్తుంది. దీన్ని ఏమైనా ఫస్ట్ టైం వచ్చిన పాలు అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఏదైతే పాలమీగడ తీసుకున్నా అదే గిన్నెలో తీసుకుంటున్నాను. దీంతో అయితే పన్నీర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో కూడా అప్లోడ్ చేశాను. నచ్చినా ఉంటే షార్ట్లో చూసేయండి, పడేయకుండానా. 2 టైమ్స్ అయితే నార్మల్ వాటర్తో కడిగేసుకొని నెయ్యి అయితే మరబెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని. చూసారా, వైట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే గేదె పాలు అయితే తీసుకుంటాను. గేదె పాలు మీద మిగడనమాట. ఆవు పాలు అయితే మనకి ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. నాకు గేదె పాలు కాబట్టిగా ఇలా వస్తుంది. నేను సింపుల్గా అయితే నెయ్యి అయితే ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్. మిక్సీలు కవ్వాలు ఇవన్నీ వాడుకుంటాను. చేసిన రోజు ముందు రోజే ఫ్రిడ్జ్లో తీసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఈజీగా బటర్ అన్నది వచ్చేస్తుంది. చూసారా, నెయ్యి అయితే ఎంత బాగా స్మెల్ వస్తుందో. నెయ్యి కూడా దగ్గర 1/2 కేజీ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా నెయ్యి బయట కొనుక్కుంటాను, ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారా, ఇంతకుముందు చేసింది కూడా ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. అందులోకి అయితే తీసేస్తున్నాను. కాకపోతే ఈసారి కొద్దిగా ఎక్కువసేపు గ్యాస్ మీద వదిలేయడం వల్ల కలర్ అన్నది రెడ్గా వచ్చిందనమాట. కాకపోతే ఇలా మన బాగా నెయ్యి అన్నది మరగకపోతే తొందరగా పాడవుతుంది. ఇలా మరగడం వల్ల నెయ్యి ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈసారి నెయ్యి చేసినప్పుడు ఇలా ఒక సింపుల్ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా ఎక్కువ సామాన్లు తోమకుండా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినంటే లైక్ చేయండి.